అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల కనీస పెన్షన్ పెంచాలని మరియు 4 పాయింట్ల డిమాండ్ల కోసం ఎన్ఎసి జాతీయ పోరాట కమిటీ ఆగస్టు 4 మరియు 5 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక పెద్ద నిరసన ఉద్యమాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఈ ఉద్యమం యొక్క నోటీసును ప్రధానమంత్రి, శ్రామిక్ మంత్రి మరియు ఆర్థిక మంత్రి మరియు సీబీటీ సభ్యులందరికీ పంపారు. దీనిపై వారి ప్రతిస్పందన ఎలా ఉంది? ఈ వీడియోలో చూద్దాం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీరు నోటీస్ కాపీని స్క్రీన్పై చూడవచ్చు. ఈపీఎస్ 95 జాతీయ శాసన కమిటీ తరపున సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయానికి జూలై 11, 2025న ఒక లేఖ రాయబడింది. దీనిలో వారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంపు, డియర్నెస్ అలవెన్స్ అమలు మరియు అధిక పెన్షన్ ఇవ్వాల్సిన పెద్ద ఉద్యమానికి సంబంధించి ఈ నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సీబీటీ సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల కనీస పెన్షన్ పెంచాలి. ఈ విషయంలో ఒక ఉద్యమ కమిటీ దీన్ని చేయబోతోంది మరియు దీనికి సంబంధించి ఈ నోటీసు ఇవ్వబడుతోంది. ఇందులో ఈపీఎస్ 95 పెన్షనర్లు ఇప్పటివరకు చేసిన ఉద్యమాల గురించి కూడా వారు వివరించారు. వారు ఆర్థిక మంత్రిత్వ శాఖను ఎప్పుడు కలిశారు? వారు కార్మిక మంత్రిత్వ శాఖను ఎప్పుడు కలిశారు? ఇక్కడ ఏ హామీలు ఇవ్వబడ్డాయో సమాచారం ఇవ్వబడింది. ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్లకు సంబంధించి ఈ ఉద్యమం ఆగస్టు 2, 2025 4 మరియు 5 తేదీల్లో జరుగుతుందని ఇక్కడ సమాచారం ఇవ్వబడింది. ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల కనీస పెన్షన్ను 1,000 రూపాయల నుండి 7,500 రూపాయలుకి పెంచడం మరియు దానిని ఎలా పెంచవచ్చో ఇక్కడ వివరణాత్మక సమాచారం కూడా ఇవ్వబడింది. ఈ నోటీసులో పూర్తి గణన చేయడం ద్వారా ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్లను ఇక్కడ ఎలా నెరవేర్చవచ్చో కూడా ఆయన ఇక్కడ వివరించారు. ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లకు అధిక హయ్యర్ పెన్షన్పై కూడా ప్రయోజనాలు ఇవ్వవచ్చు. కానీ పెన్షన్ హోల్డర్ల ఉచిత వైద్య సదుపాయానికి సంబంధించిన డిమాండ్లకు సంబంధించి 4 మరియు 5 తేదీల్లో జంతర్ మంతర్ న్యూఢిల్లీలో ఉద్యమం జరగనుంది. దానికి సంబంధించి ఈ నోటీసును ఈపీఎఫ్ఓ కార్యాలయానికి మరియు దాని కాపీని గౌరవనీయులైన భారత ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు, కార్మిక మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వ సంబంధిత శాఖకు, పార్లమెంటు సభ్యులందరికీ పంపారు మరియు సీబీటీ సభ్యులందరికీ పంపడం జరిగింది. సాధ్యమైన చోట ఈ నోటీసును ఇవ్వడం జరిగింది. సాధ్యం కాని చోట ఆన్లైన్లో ఎన్ఎసి అధికారిక మెయిల్ ఐడి ద్వారా, ఇమెయిల్ ద్వారా పంపడం జరిగింది. కాబట్టి మొత్తంమీద ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్లకు సంబంధించి ఎన్ఎసి జాతీయ పోరాట కమిటీ ఆగస్టు 4 మరియు 5 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరగనున్న ఉద్యమం యొక్క నోటీసును కార్మిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, ఈపీఎఫ్ఓ కార్యాలయం, సీబీటీ సభ్యులు, ఎంపీలందరికీ మరియు ఎమ్మెల్యేలకు పంపబడింది మరియు ఈ నోటీసులో ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్ల గురించి మరియు ఆ డిమాండ్లను ఎలా నెరవేర్చవచ్చో వారు వివరణాత్మక సమాచారాన్ని అందించారు. కాబట్టి ఈ విధంగా ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్లకు సంబంధించి 2025 ఆగస్టు 4 మరియు 5 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన జరగనుంది. దీనికి ముందు ఆగస్టు 2న ఇక్కడ ఉద్యమం దేని గురించి అనేదాని గురించి విలేకరుల సమావేశం జరుగుతుంది మరియు ఆగస్టు 3న సీడబ్ల్యూసీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతుంది. ఆగస్టు 4 మరియు 5 తేదీలలో ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్లకు సంబంధించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన జరుగుతుంది. కావున వివిధ రాష్ట్రాల నుండి ప్రతి ఒక్క పెన్షనర్ ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఎన్ఎసి నాయకులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో చూడగలరు. మీ యొక్క అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.